సినిమాలో హీరో డైరెక్టర్ ఎలాంటి డైలాగ్స్ రాస్తే హీరో అలాగే యాక్ట్ చేస్తారు. అవునా? అలాగే మన జీవితానికి మనమే డైరెక్టర్లు. కానీ డైలాగ్స్ ఎవరు రాస్తారో తెలుసా? మరి మీకు రాత్రి నిద్ర సరిగ్గా పట్టట్లేదా? మీలో కాన్ఫిడెన్స్ లేదా? డిసిషన్ మేకింగ్ తీసుకోలేకపోతున్నారా? దానికి కారణం ఆ అదృశ్య డైరెక్టర్ అనే విషయం మీకు తెలుసా? మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చేయాలి. మీరు సినిమా చూస్తున్నారు, హీరో ఒక సాధారణమైన వ్యక్తి, అతని జీవితంలో ఒక పెద్ద సమస్య వచ్చిందండి, నేను అసలు సక్సెస్ అవ్వను అనే నెగిటివ్ బిలీఫ్. ఈ రోజు అదే డైలాగ్ మైండ్ తో ఒక చిన్న కథ, ఒక సినిమా మీరు చూస్తున్నారు అనుకోండి. ఎందుకు ఒక హీరో సాధారణమైన వ్యక్తి, అతని జీవితంలో ఒక పెద్ద సమస్య వచ్చింది, నేను అసలు సక్సెస్ అవ్వను అనే నెగిటివ్ బిలీఫ్. రోజు అదే డైలాగ్ అనేది మైండ్ లో రిపీట్ అవుతుందండి. కానీ ఒక రోజు ఒక గురువు అతనికి చెబుతాడు, నీ మైండ్ లో విన్న డైలాగ్స్ ను మార్చు. ఏం మాట్లాడతావు నువ్వు? పాజిటివ్ అప్రమేషన్ తో ఏదో చెప్తున్నారులే, ఆ గురువు చెప్పినటువంటి మాటలు వినడు, కానీ ప్రాక్టీస్ చేస్తాడు చిన్న చిన్న. స్లోలీ అతని క్యారెక్టర్ మారుతూ ఉంది. సినిమా క్లైమాక్స్ లో అపర్మిషన్స్ ఉండేటటువంటి అద్భుతమైన పవర్. మరి ఈ రోజు మనం డే 8 లో అసలు అపర్మిషన్స్ అంటే ఏంటి, అపర్మిషన్స్ యొక్క ఇంపార్టెంట్ ఏంటో మనం ఈ రోజు డే 8 లో మనం నేర్చుకోబోతున్నాం, లెర్నింగ్ చేయబోతున్నాం. అపర్మిషన్ అంటే ఏంటి? సింపుల్ పాజిటివ్ స్టేట్మెంట్ అండి, అంతే. దీనికి పెద్దగా మనం కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఉదాహరణగా నేను చెప్తాను కదా, ఐఎమ్ కాన్ఫిడెంట్ అని కాన్ఫిడెంట్ గా చెప్పడం, ఐఎమ్ హెల్దీ అని హెల్దీగా చెప్పడం, ఐఎమ్ ఫోకస్డ్ అని నేను ఫోకస్డ్ గా చెప్పడం. సో ఇవి మన సబ్ కాన్షియస్ మైండ్ కి కొత్త డైలాగ్స్ అండి. ఇవన్నీ కూడా ఈ డైలాగ్స్, కొత్త డైలాగ్స్ రాసి మన లోపల పంపించడం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సబ్ కాన్షియస్ మైండ్ అనేది రిపిటేషన్ ని ఇష్టపడుతుంది. అదే మాటలు మీరు రిపీట్ చేస్తే గనక అది నిజమని నమ్ముతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే మనసు అంటే కాంప్లికేట్ చేసి అందరూ చెప్తుంటారు, దాని గురించి మనకు అర్థం కాక తెలుసుకోలేక దాన్ని పక్కన పెట్టేస్తుంటాం. ఈ రోజు మీకు మనసు అనేది ఎంత ఈజీగా అర్థం చేసుకోవాలో మనం ఈ రోజు లెర్నింగ్ చేయబోతున్నాం. మనసు అనేది 2 రకాలుగా ఉంటుంది. మొదటి రకం కాన్షియస్ మైండ్, రెండో రకం సబ్ కాన్షియస్ మైండ్. ఇందులో మరొక ప్రశ్న రావచ్చు, మళ్ళీ మైండ్ అంటున్నారంటే అనే డౌట్ రావచ్చు. చూడండి ఫ్రెండ్స్, మైండ్ అంటే మనసు అని అర్థం, మనసునే మైండ్ అని అంటారు. మరి బ్రెయిన్ అంటారు సార్ అని డౌట్ రావచ్చు చాలా మంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బ్రెయిన్ అంటే స్పెసిఫిక్ గా ఇంత వెయిట్ ఉంది అని అనడానికి, అదేవిధంగా మనం అది మనకి కంటికి కనిపించే దాన్ని బ్రెయిన్ అంటారు, కంటికి కనిపించినటువంటి దాన్ని మైండ్ అని అంటారు. మీరు ఒక మాటని ఒకేసారి చెప్తే అది కాన్షియస్ మైండ్ ఉంటుందండి, కానీ అది రిపిటేషన్ తో మళ్ళీ చెప్పడం వల్ల ఏం జరుగుతుంది? సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని ఆటోమేటిక్ అవుతుంది. అదే మీరు రోజు చేసే అలవాట్ల ఆటోమేటిక్ అవుతుంది. అదే రిపిటేషన్ ఏం జరుగుతుందో తెలుసా? మీరు రోజే చేసేటువంటి పనుల్లో ఒక హ్యాబిట్ అయిపోతుంది. మీ అందరితో ఇప్పుడు ఒక యాక్టివిటీ నేను చేయించబోతున్నాను. మొబైల్ అనేది మీరు ఒక చోట పెట్టి, రైట్, ఒక పెన్ను నోట్బుక్ తెచ్చుకోండి. ఇమీడియట్ గా జస్ట్ 5 seconds వచ్చేసండి ఒక పెన్ను నోట్బుక్. సీరియస్లీ మీతో ఒక ఎక్సర్సైజ్ అనేది నేను చేయించబోతున్నాను. రెడీనా? మీకు ఎక్కువగా కావాల్సింది ఏది? నోట్బుక్ మీద మీకు ఎక్కువగా కావాల్సింది ఏది? ఫర్ ఎగ్జాంపుల్, మీకు కాన్ఫిడెన్స్ లేదనుకోండి, కాన్ఫిడెన్స్ అని రాయండి. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు హెల్త్ కావాలి. నాకు యాంగ్జైటీ ఎక్కువగా ఉంది, ఓకే, నాకు ప్రశాంతమైన ఆలోచనలు కావాలి. మీకు భయం ఆందోళనగా ఉంది, రైట్, మీలో ఒక ధైర్యం కావాలి, ఒక సక్సెస్ కావాలి అనేది రాయండి. ఒక పాజిటివ్ సెంటెన్స్ రాయండి. ఐఎమ్ ఇంప్రూవింగ్ మై మెమరీ ఎవ్రీ డే. నేను ధైర్యంగా ఉండడానికి మరొక ఎగ్జాంపుల్ చెప్తాను అండి. నేను కాన్ఫిడెన్స్ ని పెంచుకోవడానికి నేను కాన్ఫిడెన్స్ ని ప్రతిరోజు పెంచుకుంటున్నాను. నేను ఆరోగ్యాన్ని ప్రతిరోజు మెరుగుపరుచుకుంటున్నాను. నేను నా యొక్క సక్సెస్ వైపు వెళ్ళడానికి ప్రతిరోజు లెర్నింగ్ చేస్తున్నాను. ఓకే, ఇలా రాశారనుకోండి మీకు నచ్చినటువంటి సెంటెన్స్. దాన్ని గట్టిగా 3 సార్లు రిపీట్ చేయండి. గట్టిగా 3 సార్లు రిపీట్ చేయండి. ఎలా రిపీట్ చేస్తారు? ఐఎమ్ ఇంప్రూవింగ్ మై మెమరీ ఎవ్రీ డే. ఐఎమ్ ఇంప్రూవింగ్ మెమరీ ఎవ్రీ డే. ఐఎమ్ ఇంప్రూవింగ్ మెమరీ ఎవ్రీ డే. మీరు ఏదైతే ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటారో దాన్ని మీరు ఆ సెంటెన్స్ అనేది మీరు 3 times గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మరొక టెక్నిక్ ఏంటంటే, కళ్ళు మూసుకొని క్లోజ్ యువర్ ఐస్. మీరు ఏదైతే ఒక సెంటెన్స్ అనుకుంటున్నారో దాన్ని మీరు 3 సార్లు విజువల్ చేయండి. 3 times. ఆ విజువల్ మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓకే, స్లోలీ మీ యొక్క కళ్ళను ఓపెన్ చేయండి. స్లోగా. థ్యాంక్ యూ.
సో మనం దీన్ని సినిమాలో కూడా చూసామండి. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉంది. ఒక్క రీసొల్యూషన్ వల్ల జీవితం మొత్తం మారిపోతుంది. మీరు మీ మనసులో ఒక పవర్ఫుల్ అవేర్నెస్ పెట్టుకున్నారు. ఇది సినిమా మాత్రమే కాదండి, రియల్ లైఫ్ లో కూడా పనిచేస్తుంది. ఎస్, అవేర్నెస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అంటే మీ మైండ్ కు కొత్త సినిమా స్క్రిప్ట్ రాసినట్టండి. మీరు ఏ డైలాగ్ రాస్తారో అదే మీ జీవితం అవుతుంది. సో ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్ లో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. మీకు ఎలాంటి సెంటెన్స్ అనేది మీరు ఎంపిక చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. రైట్, నెక్స్ట్ వీడియోలో అంటే డే 9 లో మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్ సీక్రెట్స్ తెలుసుకోబోతున్నారు. అవేర్నెస్ తో మీరు మైండ్ ను రీప్రోగ్రామ్ చేస్తారు. కానీ ఆ మైండ్ షార్ప్ గా ఫోకస్ గా ఉండాలంటే డే 9 వీడియో అనేది మీకోసం రెడీగా ఉంది.